హలో ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మనం బీఎడ్కి సంబంధించిన కాలేజ్ లిస్ట్ చూద్దాం యూనివర్సిటీ వైజ్గా. ఇది ఫస్ట్ ఓయూ పరిధిలో ఉన్నటువంటి బీఎడ్ కాలేజెస్ లిస్ట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కాలేజెస్ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. ఆ కాలేజెస్ కోడ్ మీరు వెబ్ ఆప్షన్లో ఎంట్రీ చేసినట్లయితే మీకు కాలేజ్ సింపుల్గా దొరుకుతుంది. మొత్తం మనం ఓయూలో చూసుకున్నట్లయితే యూనివర్సిటీ కాలేజ్ ఓయూ ఒకటే ఉంది, ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉంది. మిగతావన్నీ దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయన్నమాట. మన మెథడాలజీ బేస్డ్ దానిపైన డిపెండ్ అయి ఉంటాయి. దాంట్లో మెథడాలజీ బేస్డ్ పైన కాలేజెస్ డివైడ్ చేస్తారు. ఓయూలోనే మెథడాలజీ బయాలజికల్ సైన్స్ ఒకటని, ఫిజికల్ సైన్స్ ఒకటని బేస్డ్ ఆన్ మీ మెథడాలజీ పైన డిపెండ్ అయి ఉంటాయి. ఇక్కడ చూసిన లిస్ట్ అన్నీ కూడా ఓయూ పరిధిలో ఉన్నటువంటి బీఎడ్ కాలేజెస్ లిస్ట్. అదేవిధంగా దాంట్లో ట్యూషన్ ఫీ, స్పెషల్ ఫీ, పర్టికులర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో చూపించడం జరుగుతుంది. ఓకే, మీరు డైరెక్ట్గా దీంట్లో చూసుకోవచ్చు. దీని బేస్డ్ పైన డిపెండ్ అయి ఉంటుంది మొత్తం. ఇవన్నీ చూసుకున్నట్లయితే కాలేజెస్ లిస్ట్. ఓకే, దీంట్లో 2 టైమ్స్ కూడా రావచ్చు బేస్డ్ ఆన్ మెథడాలజీ ఇందాక చెప్పినట్లు. నెక్స్ట్ కేయూ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి బీఎడ్ కాలేజెస్. దీంట్లో కూడా మనం చూసుకున్నట్లయితే స్పెషల్గా ఇంటేక్ ఎంతమంది స్టూడెంట్స్ని తీసుకుంటారు ఒక కాలేజ్లో, ఆ లిస్ట్ ఇక్కడే ఉంది. అట్లాగే ట్యూషన్ ఫీ, అట్లాగే స్పెషల్ ఫీ. స్పెషల్గా ఇక్కడ కోడ్, కాలేజెస్ కోడ్ కూడా చూసుకోవాలా. తర్వాత అవి ఎయిడెడ్ కాలేజెసా, అన్ఎయిడెడ్ కాలేజెసా, గవర్నమెంటా, లేకపోతే యూనివర్సిటీ పరిధిలోకి వస్తాయా, లేకపోతే యూనివర్సిటీ కాలేజెసేనా, లేకపోతే యూనివర్సిటీయా, లేకపోతే ఇట్లాంటి లిస్ట్ అన్ని చూసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీంట్లో మనకి రిమార్క్స్ అనేవి ఏం కూడా లేవు ఈ యూనివర్సిటీ పరిధిలో ఉన్న బీఎడ్ కాలేజ్కి. నెక్స్ట్ ఎంజియు మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి బీఎడ్ కాలేజెస్ లిస్ట్. సో నల్గొండలో ఉంది ఈ యూనివర్సిటీ. దీంట్లో కూడా గవర్నమెంట్ కాలేజెస్ ఉంటుంది. బెనిఫిట్ ఏంటంటే గవర్నమెంట్ కాలేజెస్లో చాలా తక్కువ ట్యూషన్ ఫీ ఉంటుంది. కొన్ని ప్లేస్లలో స్పెషల్ ఫీ కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దాని బేస్డ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. వెబ్ ఆప్షన్ పెట్టుకునే ముందు ఈ లిస్ట్ అన్ని యూనివర్సిటీ పరిధిలో ఉన్న లిస్ట్ అన్ని అబ్జర్వేషన్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ఎడ్సెట్ కాలేజెస్. నెక్స్ట్ దీంట్లో ఓన్లీ మహబూబ్ నగర్ రిలేటెడ్ ఆ సరౌండింగ్స్లో ఉన్నటువంటి కాలేజెస్ లిస్ట్ మాత్రమే ఉంది. చూసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ మొబైల్ నెంబర్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఏవైనా రిలేటెడ్ డౌట్స్ ఉన్నట్లయితే కాంటాక్ట్ అవ్వచ్చు. శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి బీఎడ్ కాలేజెస్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కాలేజ్ నేమ్, అదేవిధంగా ట్యూషన్ ఫీ, స్పెషల్ ఫీ, కోఎడ్ ఆర్ నాట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. స్పెషల్గా ఇక్కడ ఏదో రిమార్క్ ఇచ్చారు, టీజీ ఎడ్సెట్ 2025 కౌన్సిలింగ్ దేని బేస్ మీద ఉంటుందో అది ఒక కాలేజెస్లో మెన్షన్ చేశారు. దీంట్లో ఉన్నదానికంటే ఎక్కువ ట్యూషన్ ఫీ ఎక్కడ కూడా తీసుకోరు. సో దీని బేస్డ్ మీదనే మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి.